హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో 2022వ సంవత్సరంలో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో 9,000 పైచీలకు ఉద్యోగాలు ఆ గ్రూప్ 4లో భర్తీ చేసినారు. ఉద్యోగాలు పొందిన వారందరూ హ్యాపీగా సుఖంగా మేము ఉద్యోగాలు చేస్తున్నాం అనగానే సరిపోదు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక గడ్డు కాలం వచ్చింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక సిచ్యువేషన్, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళ బాధ ఏంది, వాళ్ళు ఏం చేయాలి, ఏం కథ అనేది వీడియోలో చెప్తా. చాలామంది నిరుద్యోగ సోదరులు ఈ గ్రూప్ 3 కూడా ఎగ్జామ్ రాసినారు. ఈ గ్రూప్ 3లో కూడా సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, బీసీ వెల్ఫేర్ స్కూళ్ళల్లో జూనియర్ అసిస్టెంట్, ఇలాంటి ఉద్యోగాలు కూడా ఈ గ్రూప్ 3లో ఉన్నాయి. ఈ గ్రూప్ 3, ఈ గ్రూప్ 4 అండ్ గ్రూప్ 2 ఉద్యోగాల్లో కూడా సెక్షన్ ఆఫీసర్ లాంటి కొన్ని ఉద్యోగాలలో కూడా కంప్యూటర్ ఆధారిత పనితో ఉద్యోగాలు నిర్వహించే వాళ్ళందరూ కూడా కంప్యూటర్లో వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. కంప్యూటర్ పరీక్ష వాళ్ళకు డిపార్ట్మెంట్ పెడుతుంది. జీవో నెంబర్ 237 ప్రకారం 2014 మే 15 నుండి నియామకాలు జరిగిన అన్ని పరీక్షలలో కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ రాయని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే వారు గ్రూప్ 4లో ఉద్యోగులుగా, జూనియర్ అసిస్టెంట్లుగా వాళ్ళు మనుగడ సాగిస్తారు. లేకపోతే వాళ్ళను ఊడబీకి ఇంటికి పంపిస్తారు అని చెప్పేసి నిన్నటి రోజున చాలా స్ట్రిక్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేసింది. మరి ఆ ప్రెస్ నోట్ సారాంశం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్, అదే విధముగా క్లర్కికల్ పోస్టులు, టైపిస్ట్ కమ్ జూనియర్ అసిస్టెంట్, ఎల్ఏడి అండ్ టైపిస్ట్ పోస్టులు, అదేవిధంగా స్టెనో పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించే ప్రతి జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఎగ్జామ్స్ అందరికీ కూడా ఆయా విభాగాలలో వాళ్ళు జూనియర్ అసిస్టెంట్గా నియామకమైన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా సంవత్సరము లోపు, అంటే వాళ్ళ ప్రొబిషన్ పీరియడ్ ముగించే లోపు వాళ్ళు ప్రభుత్వం పెట్టే ఆటోమేషన్ అనే సాఫ్ట్వేర్కు సంబంధించిన స్కిల్లో వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు. దాంట్లో అంతా కూడా కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ బేసిక్స్కు సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందించాలన్న ఉద్దేశంతో పాలనలో మంచి టెక్నాలజీ, సాంకేతిక అనుభవం, సాంకేతిక టెక్నాలజీ ఉద్యోగులు కూడా వాడి ఆ పారదర్శకత పరిపాలన ప్రజలకు అందించాలి. వేగవంతమైన సాంకేతికతతో కూడిన వేగవంతమైన పాలన ప్రజలకు చేరువవ్వాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అదే విధంగా కంప్యూటర్ స్కిల్స్ ఉన్న ఉద్యోగులు ప్రభుత్వానికి అవసరమని ప్రభుత్వం గుర్తిస్తూ ఉన్నది. ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన గ్రూప్ 4లో 9,000 మంది ఉద్యోగాలు పొందినారు కదా. వాళ్ళందరూ కూడా కంప్యూటర్ ఆటోమేషన్ ఎగ్జామ్ ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవ్వాలి. ఇప్పుడు గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, వీళ్ళు కూడా కంప్యూటర్ ఆటోమేషన్ అనే ఎగ్జామ్ పాస్ అవ్వాలి. పాస్ అవుతేనే వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలలో ఉంటారు. లేకపోతే ఊడబీకి పక్కన పెట్టి తదుపరి అవసరం ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఇందులో చాలా మంది అంటారు కారుణ్య నియామకాలలో, ఉదాహరణకు ఒక ఎస్ఐ క్యాడర్ అతను చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తారు, ఎవరికొకరికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తారు. అలా కారుణ్య నియామకాలలో కూడా జూనియర్ అసిస్టెంట్ గానో క్లర్క్ గానో ఉద్యోగాలు పొందిన వారికి కూడా తప్పనిసరిగా జీవో నెంబర్ 237 ప్రకారం కంప్యూటర్ పరీక్ష పాస్ అవ్వాలా. పాస్ అవ్వకపోతే మిమ్మల్ని తీసి పక్కన పడేస్తారు, మీ ఉద్యోగాలు మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సంవత్సరం గడిచిపోతుంది. 2024 సంవత్సరంలో గ్రూప్ 4 ఉద్యోగాల రిజల్ట్ వచ్చింది. వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినారు. వాళ్ళందరూ విధులలో చేరి సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం దగ్గర పడుతుంది. కాబట్టి జీవోలో ఏమైతే పొందుపరిచినారో ఆయా అంశాలకు తగ్గట్టుగా వీళ్ళు ఉద్యోగులు ఉండాలని ఈ గ్రూప్ 4 సంబంధించిన ఉద్యోగులకు అందరికీ ఇప్పుడు కంప్యూటర్ పరీక్ష పెట్టబోతున్నారు. రేపు గ్రూప్ 3 సెలెక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో ఉద్యోగాలు పొందిన వారికి కూడా మళ్ళీ కంప్యూటర్ పరీక్ష పెడతారు. ఈ కంప్యూటర్ పరీక్ష ఎందుకని మీకు చెప్పిన కదా, ఇది కేవలం సాంకేతిక పరిజ్ఞానము ఆయా ఉద్యోగులకు అవసరం. డాటా ఎంట్రీ ఎలా చేసుకోవాలి, డాటా సేవ్ ఎలా చేసుకోవాలి, ప్రభుత్వ
వివిధ శాఖలలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్గా విధులు నిర్వహిస్తున్న వారికి ఆ సంబంధిత శాఖలో ఉన్న డాటా సేవ్ చేసుకోవడం, డాటాను టైప్ చేసుకోవడం, డాటాను స్వీకరించడం, వాటికి పైన పూర్తి అవగాహన ఈ యొక్క ఉద్యోగులకు ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం అనేది తీసుకున్నది. సో కాబట్టి కంప్యూటర్ ఆటోమేషన్ ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు పాస్ అయితేనే మీరు గ్రూప్ 4లో ఉద్యోగాలు మనుగడ కొనసాగిస్తారు, లేకపోతే ఇంటి మొగాన ముల్లె మూట చదువుకొని వస్తారని చెప్పేసి పేపర్లో రాసినారు. ఒకసారి మీరు ఆ పేపర్ క్లిప్ చూడండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా గ్రూప్ 3 ప్రిపేర్ అవ్వాలనుకుంటే అవి కూడా ఈక్వల్ టు గ్రూప్ 4 స్థాయి పోస్టులే, అవన్నీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులే. మీకు ఇప్పటికెళ్ళే కంప్యూటర్ నేర్చుకోండి, కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోండి, టైపింగ్ స్పీడ్ పెంచుకోండి, డాటా ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే పూర్తిగా మీ కంప్యూటర్ వచ్చినట్టే. ఎంఎస్ ఆఫీసులనే ఉంటుంది వ్యవస్థ అంతా, ఈ జూనియర్ అసిస్టెంట్ల వర్క్ అంతా కూడా వర్డ్లనే పాడై ఉంటుంది. కాబట్టి ఇదంతా నేర్చుకోండి. పవర్ ప్రజెంటేషన్ విషయాలు ఎట్లా చేసుకోవాలి, అదేవిధంగా కంప్యూటర్ పైన పూర్తి స్కిల్ మీరు నేర్చుకుంటే ఇన్ ఫ్యూచర్లో మీరు మళ్ళీ ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించినా కూడా మళ్ళీ ఇలానే కంప్యూటర్ ఆటోమేషన్ పరీక్ష పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈజీగా పాస్ అవుతారు, కానీ కొద్దిగా కరాఖండిగా చెబితే ఈ యొక్క అభ్యర్థులు దాంట్లో పాస్ అవుతారన్న ఉద్దేశంతోనే 237 అంశాన్ని పొందుపరిచినారు. ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉంటే, మీకేమైనా డౌట్స్ ఉంటే మన వీడియో సెక్షన్ కింద కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంది మిత్రులు ఈ గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినారు. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే గ్రూప్ 3లో ఎన్ని పోస్టులు మనకు బ్యాక్లాగ్లకు వచ్చే అవకాశం ఉందంటే 300 నుంచి 500 పోస్టు బ్యాక్లాగ్లకు వచ్చే అవకాశం అవుతుంది. ఈ పోస్టులన్నిటిని కూడా మళ్ళీ మెరిట్ లిస్ట్ డౌన్ మెరిట్ లిస్ట్ ఉన్న వారిని పిలుస్తారా, లేకపోతే బ్యాక్లాగ్ వెళ్ళిపోతాయా అనే విషయము కొద్దిగా మనము టైం తీసుకొని నేను దీనిపైన వీడియో చేస్తా. ఇంతవరకు అయితే అలాంటివి అయితే వారి డౌన్ మెరిట్ లిస్ట్ లో ఉన్న వారికి ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచించిన దాఖలు కనిపిస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉద్యోగాలు ఉన్నవారే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినారు. నేను చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో, హాస్టల్ వెల్ఫేర్ లో ఉద్యోగం పొందిన వారు మళ్ళీ ఇక్కడ గ్రూప్ 3లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్కి వస్తుందేమో అని, లేకపోతే రెవెన్యూలో మరి ఉద్యోగం వస్తుందేమో అని, లేకపోయి ఉంటే ఇంకా మంచి డిపార్ట్మెంట్ లో వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం వస్తుందేమో, అట్లా వస్తే వాళ్ళకు ప్రమోషన్స్ లో ఈజీగా ఒక డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసుకుంటే ఇంకా అత్యున్నతమైన స్థానానికి పోతామనే ఉద్దేశంతో ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా దీంట్లో గ్రూప్ 3లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పార్టిసిపేట్ చేసినారు. అదేవిధంగా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కూడా పార్టిసిపేట్ చేసినారు. అదే విధంగా ఇంకా చాలా చెప్పాలంటే పోలీస్ కానిస్టేబుల్ ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఈ గ్రూప్ 3కి వెళ్ళినారు. అదేవిధంగా ఎస్ఐ క్యాడర్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఈ డిపార్ట్మెంట్ ప్రెజర్ భరించలేకపోతున్నాం అని చెప్పేసి గ్రూప్ 3 సైడ్ కూడా కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిపోయినారు అని తెలుస్తుంది. అలానే చాలా మంది గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయని కూడా ఎదురు చూస్తున్నారు. కొంతమందికి 1300 పైచిలకు ఉద్యోగాలలో ఎంతమందిని పిలిచినారో దాంట్లో సగం మంది అబ్సెంట్ అయినారంట. ఎందుకంటే వాళ్ళకు మార్కులు తక్కువ ఉన్నా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలింగ్ ఈ విధంగా అవకాశం వస్తే వాళ్ళకు వచ్చిన మార్కులకి వాళ్ళకి వచ్చిన ర్యాంక్కి ఎట్లాగో రాదు, పోయి టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా అని చెప్పేసి కూడా కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ దూరం ఉన్నారని తెలిసింది. చూద్దాం దానిపైన ఇంకా ఎలాంటి క్లారిటీ వస్తుందని. ఇంకా చాలా మంది ఏమంటున్నారంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు పెడతారు, ప్రొవిజనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారు గ్రూప్ 3 అంటున్నారు. ఖచ్చితంగా 2026 జనవరి 1 వరకు అయితే ఇదంతా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్య గ్యాప్ లో మనకు ఒక ఈజీగా రఫ్ గా మనకు ఒక 26 రోజుల కాలం ఉంది. 26 రోజుల కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్ కోడ్ జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిపోతే మనకు ఈజీగా 20వ తారీఖు వరకు కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ 20వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్. ఈ తదుపరి ఇక మనకు ఖచ్చితంగా ఈ గ్రూప్ 3 పైన ఖచ్చితంగా నియామక పత్రాలు ఇవ్వడం, అదేవిధంగా ప్రొవిజనల్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ అన్ని కూడా వెబ్సైట్ లో పెడతారని ఆశాభావం తెలియజేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. సైనింగ్ ఆఫ్.